ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతి మార్గము అనే అంశాన్ని, అష్టధన్యతలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆరవ ధన్యత, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ ధన్యత మనకి వ్రాయబడి ఉన్నది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. దేవుని కృప వలన పాపపు అధికారము నుండి కపటము లేకుండా దేవుని సంతోషపరచటానికి, ఆయనలా ఉండటానికి ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వారు హృదయశుద్ధి గలవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీతోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును అనే మాట వ్రాయబడింది. దేవుని బిడ్డలరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము మనం గమనిస్తే ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అయితే హృదయశుద్ధి గలవారు ధన్యులు అనే మాటను మనము ఆలోచన చేసినప్పుడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. హృదయశుద్ధి గలవారి యొక్క జీవితం ఎలాగా ఉంటుంది అంటే, వారు నీతిని ప్రేమించేవారుగా ఉంటారు, దుర్నీతిని ద్వేషించేవారుగా ఉంటారు. నీతిని ప్రేమిస్తారు, దుర్నీతిని ద్వేషిస్తారు, దుర్నీతికి దూరంగా జీవిస్తారు, దుర్నీతిని అసహించుకుంటారు, దుర్నీతిని వారు ద్వేషిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఆయన ఆ విధంగా జీవించాడు. అందువలన ఆయన అందరికంటే ఉన్నతమైన నామములో హెచ్చించబడ్డాడు. అదే కాకుండా నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో ఆయన అభిషేకించను. ఎవరైతే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుని యొక్క ఆత్మ వారిని బలపరిచి ఆనంద తైలముతో వారిని అభిషేకించి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించేవారుగా దేవుని ఆత్మ వారిని నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, హృదయశుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హృదయశుద్ధి అనేది ఎంత ప్రాముఖ్యమైంది. వారు దేవుని చూసెదరు. ఎవరైతే దేవుని చూడటం అంటే వారు దేవునితో జీవిస్తారు, దేవునితో కలిసి ఉంటారు. ఇక్కడ పరలోకంలో కూడా
ఆయన చూసే ఆ ధన్యతను వారు సంపాదించుకుంటారు. హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించేవారు, లేక దేవుని రాజ్యములో, ఈ భూమి మీద ఆయన రాజ్యములో అంటే ఆయన అధికారములో జీవించేటువంటి వారు హృదయ శుద్ధి కలిగిన వారుగా జీవించాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనములో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక మనుషునుడు ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు, తన హృదయానుసారుడు, తన ఆలోచనలు ఎరిగినవాడు అని భక్తుడైన దావీదుని గురించి చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని కొరకు ఎంతో నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి, చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దుర్నీతిని ద్వేషిస్తూ, నీతిని ప్రేమిస్తూ, దేవునికి భయపడుతూ, భయభక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి ఒక సందర్భంలో తన జీవితంలో పాపం ప్రవేశించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు, ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రలాపించినటువంటి వ్యక్తిగా దావీదు కనపడుతున్నాడు. మహాచక్రవర్తి. అందుకని అతడు మరి చిత్తానుసారమైన మనస్సు గలవాడు, అంటే నా యొక్క చిత్తానుసారమైన మనస్సు గలవాడు, నా చిత్తానుసారమైన హృదయం కలిగినటువంటి వాడు, అంటే పరిశుద్ధమైన జీవితము జీవించినటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని గుర్తించాడు. పాపం చేశాడు, అవిధేయుడయ్యాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు, విడిచిపెట్టాడు, మరలా ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అందుకని దేవుని వాక్యం కూడా ఏం చెబుతుందంటే, మరి నీతిని ప్రేమించేవారుగా ఉండాలి, దుర్నీతిని ద్వేషించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో కూడా అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించవలనదియే. దేవుని ప్రేమిస్తున్నామంటే ఏ విధంగా? పూర్ణ హృదయంతో ప్రేమించాలంట, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట, పూర్ణ మనస్సుతో ప్రేమించాలంట. ఆ విధంగా ఆయన్ని ప్రేమించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మనము ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మనము దేవుని ప్రేమిస్తున్నామంటే హృదయ శుద్ధి కలిగి పవిత్రమైన జీవితం కలిగిన వారు మాత్రమే అలాగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించగలరు. దేవుని బిడ్డల వాక్యం చెబుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఉపదేశానుసారమేమనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునది ప్రేమ. అంటే పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమ మన యొక్క జీవితంలో కలిగి, క్రీస్తు కలిగినటువంటి ఆ ప్రేమను ఇతరులకు మనం పంచాలి అంటే మనం ఎట్లుంటే పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనసాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం కావాలి. పవిత్రమైన హృదయం, దేవుని బిడ్డలురా, పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి కలిగి ఉండాలి మనం. ఇది ఎట్లా జరుగుతుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము మనలో ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది, మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన మనస్సును శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్యము
మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన మనసును శుద్ధీకరిస్తుంది, మన సాక్షిని శుద్ధి చేస్తుంది. పవిత్రత కలిగి మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. అందుకని హృదయ శుద్ధి గల వారు ధనీలు, వారు దేవుని చూస్తారు. ఎలాంటి ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఆయనను ఈ భూలోకములో ఆయన కలిగిన వారుగాను, ఆయనతో సహవాసం చేసేవారు ఉంటాం. ఒక రోజున ఆయన సముఖములో ఆయనను మనము చూస్తాం. హృదయశుద్ధి గలవారు అంటే ఈ భూమి మీద ఆయనతో కలిసి ఉండటం, ఈ లోకము విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయనను చూసేటువంటి ఆ ధన్యత వారు పొందుకుంటారని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారే, ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు అని అంటే ఏంటి అర్థం? ఆయన సన్నిధిలో జీవించటమే హృదయశుద్ధి కలిగిన వారంటే. ఇప్పుడు రాబో రాజ్యములో కూడా ఆయన బిడ్డలుగా ఉండటం, ఆయన సన్నిధిలో జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిర్గమకాండం 33:11 మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మోషే దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడేదని రాయబడి, దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని మహిమను చూశాడు, దేవునితో సహవాసం చేశాడు. అయితే దేవుని సన్నిధి నుండి ఒక రోజున ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. రూపాంతర కొండ దగ్గర మనం చూస్తాం. మోషే ఏలియాలు ప్రభు దగ్గరకు వచ్చినట్లు, ప్రభుతో మాట్లాడినట్లుగా, శిష్యులు ఆ దృశ్యాన్ని చూసినట్లుగా మనం చూస్తాం. ప్రభు రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తాం. మోషే ఎంత గొప్ప యోగ్యత కలిగిన వ్యక్తి. ఏలియా కూడా ప్రభు దగ్గరకు వచ్చే ప్రభుతో మాట్లాడినటువంటి విషయాలు మనము గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ హృదయశుద్ధి గల వారు ధనీలు, వారు దేవుని చూస్తారు. ఏలియా పౌరుషం కలిగినటువంటి దేవుని బిడ్డగా ఈ భూమి మీద ఆయన జీవించాడు. మోషే కూడా దేవునికి ఇష్టడుగా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కానీ ఆ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మోషే ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మాటకు అతడు అవిధైనప్పుడు దేవుడు తన ఎడలో కూడా ఒక తీర్పును తీర్చినట్లు మనం చూస్తాం. అయినప్పటికీ కూడా తన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు తనను క్షమించి ఒక ప్రత్యేకమైన స్థానంలో అతను నిలబెట్టినట్లుగా రూపాంతర కొండ మీద ప్రభువు యొక్క ఆ రూపాంతర కొండ మరి దృశ్యములో ప్రభువుతో పాటు మోషే ఏలియాలు కనపడటం అనేది వారి యొక్క ఆత్మీయ జీవితం, వారి దేవునితో కలిసినటువంటి నడిచిన జీవితం మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 21:7 కూడా జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనను, నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించిన వాడు, జై జీవితం కలిగి భూమి మీద మనం బ్రతకాలి. లోకములో ఉన్నటువంటి విషయాల్లో నేత్రాశ, శరీరాశ చూపటము, అయితే వీటిని మనం జయించి ఈ భూమి మీద జై జీవితం కలిగిన వారుగా మనం బ్రతకాలంటే ఈ లోకాన్ని జయించిన క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడిచినప్పుడే వీటిని జయించగలుగుతాం. ఆ జయించినటువంటి వాడు మాత్రమే దేవుని సముఖంలో ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండేటువంటి యోగ్యత మనము కలిగి ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22:4 ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖదర్శనము చేయుదురో, ఆయన నామము వారి నొసల యందు ఉండును. వారి నొసల మీద ఆయన నామం ఉంటుంది. వారు దేవుని ముఖదర్శనాన్ని చేస్తారు. ఎంత గొప్ప ధన్యత! అందుకని హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ధన్యతల్లో ఉన్నటువంటి ఈ సత్యాలను మనం అర్థం చేసుకొని ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో మనం ఆయన ఇష్టలుగా మనం సాగిపోయినట్లయితే, హృదయ శుద్ధి కలిగిన వారిగా మనము ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఆయన కృపను మనం పొందుకునేవారుగా ఉంటాం. ఆయన సన్నిధిలో ఆయన చూసి ఆనందించేవారుగా ఉంటాం.
హృదయ శుద్ధి కలిగి మనం జీవిస్తుంటే వారు దేవుని చూసే అనుభవంలో ఉంటారు. ఈ భూమి మీద ఆయన సన్నిధిలో జీవించడమే కాదు, ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన ముఖాముఖి చూసి ఆనందించే ఆ కృపను వారు పొందుకుంటారు. అట్టి కృపను మనం పొందుకున్నట్లుగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదనేటువంటి ధన్యతను మనం అర్థం చేసుకుని ప్రభుకిష్టులుగా మనం సాగిపోదాం. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పాం. అందుకై మీకు వేలాది స్తోత్రాలు. నిజమే నాయన, మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని నీ లేఖనం మాకు తెలియజేస్తుంది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మానవుని హృదయాన్ని మార్చడానికి, మానవుని జీవితాన్ని మార్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన లోక రక్షకుడైన యేసు ప్రభువా మీకు వందనాలు. మానవుని యొక్క అంతరంగమును మార్చడానికి మా కొరకు సిలువలో మరణించి మీ పరిశుద్ధ రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళినటువంటి మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు మీకు వందనాలు. నిన్ను నమ్మిన వారి జీవితాలని పరిశుద్ధపరచడానికి ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. మా కొరకు ప్రధాన యాజకుడిగా మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయితే మీ రక్తము మమ్మల్ని శుద్ధీకరిస్తుంది, మా హృదయాలని పరిశుద్ధపరుస్తుంది. ప్రభువా, మీ సన్నిధిలో జీవించేవారుగా చేస్తుంది. అందుకే మీకు వందనాలు. ఒకవేళ ఇంకా ఎవరు ప్రభువా హృదయ శుద్ధి లేకుండా, అంతరంగములో మార్పు లేకుండా మిమ్మల్ని వెంబడిస్తున్నాము అనుకుని చెప్పుకొని జీవిస్తూ ఉన్నారో దయతో వారిని క్షమించి వారి అంతరంగములో మార్పు కలిగి హృదయ శుద్ధి గలవారుగా దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పవిత్రమైన హృదయం కలిగిన వారు, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు మాత్రమే దేవుని చూసే ఆ కృపను పొందుకుంటారని, ఇక్కడే కాదు పరలోకములో కూడా నిన్ను చూసి ఆ ధన్యతకు కలిగి ఉంటారని చెప్పిన ఈ మాటలు మేము అర్థం చేసుకుని మీ కృపలో సాగిపోయే శక్తిని మా అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యమును మీరు ప్రభువా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు అర్థం చేసుకున్న కృప దయచేయండి. వారి హృదయాంతరంగములను మార్చండి ప్రభువా. నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా చేయండి. మా ప్రభు మా జీవితాలు పరచుకోవటమే కాకుండా ఇతరులు కూడా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేసి వారిని కూడా మీ దగ్గరకు నడిపించేటువంటి యోగ్యత మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువా, నీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, వాక్యమనే విత్తనాన్ని వారి హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయమని, హృదయ శుద్ధి కలిగిన వారుగా ఈ లోకములో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, నీతిని ప్రేమించేవారుగా దుర్నీతిని ద్వేషించేవారుగా వారిని మీరు సిద్ధపరచమని, జ్ఞానముతో నింపమని, ఆత్మదేవ వారికి మీరు సహాయం చేసి నడిపించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము దేవుని మాటలు వినినటువంటి బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానములో తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.